ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో వంగవీటి మోహన్ రంగ 77వ జయంతి సందర్భంగా నగరంలోని వివిధ ప్రదేశాల్లో ఏలూరు శాసనసభ్యులు ఘనంగా నివాళులర్పించారు. నగరంలోని జిల్లా పరిషత్ వద్ద ఉన్న వంగవీటి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగ ప్రజా సమస్యల పట్ల చురుగ్గా వివరించేవారని, ఏ సమస్య వచ్చిన వారితో పాటు వెళ్లి సమస్యను పరిష్కరించేవారని గుర్తు చేశారు. ఉద్యమ నేతగా రాష్ట్ర వ్యాప్తంగా పేరొందారని అన్నారు. అటువంటి ఉద్యమ నాయకుడికి నివాళులర్పించడం మనందరి బాధ్యత అని అన్నారు. వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా మరి ఆయనకి ఏలూరులో ఘన నివాళి అర్పించడం జరిగింది. ఎందుకనంటే స్వాతంత్రోద్యమంలో చిన్న వయసులోనే పాల్గొని నేటికి చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన అల్లూరి సీతారామరాజు గురించి మనం ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 27 ఏళ్ల వయసులోనే మన్యం ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఏ విధంగా అయితే బ్రిటిష్ వారి పాలనలో వాళ్ళ అణిచివేతకు గురి చేస్తున్నారో వాళ్ళకి ఒక విప్లవ వీరుడిగా మన్యం ప్రజల తరపున పోరాటం చేసి స్వతంత్ర ఉద్యమంలో మన స్వతంత్రం సాధించడంలో ఆయన ప్రముఖ పాత్ర వహించారు. నేటికి కూడా అల్లూరి సీతారామరాజు గురించి తెలియని వారు ఉండరు. చరిత్రలో చరిత్రకారుడిగా మిగిలిపోయిన అల్లూరి సీతారామరాజు ప్రజలందరికీ కూడా ఒక ఆదర్శమైంది. అలాగే అందరూ కూడా ఏదైనా ఉన్నప్పుడు ఇలా కమ్యూనిస్టు భావాలు బయటికి రావడం కానీ అలాగే కమ్యూనిస్టు ఉద్యమాలు కానీ జరగడం జరిగినాయి అంటే దానికి స్ఫూర్తి అల్లూరి సీతారామరాజే. మొన్న జరిగిన ఎలక్షన్ కూడా అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితోనే జరిగినాయి. తప్పనిసరిగా అటువంటి విప్లవాత్మకమైన మార్పులు రావాలంటే అటువంటి భావాలు ఉన్న వ్యక్తులు రావాలి సమాజంలో. తప్పనిసరిగా ఆయన్ని ఈ రోజున స్మరించుకుంటూ ఆయన జీవిత ఆశయాల కోసం ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలని సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది.